హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విలేజ్ లైఫ్ సాయిని. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పప్పు మునగాకు కూర వండుతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పండి మీరు చేసుకొని. ముందుగా నానబెట్టుకున్న పప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని ముందుగా 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక ఉల్లిపాయ కోసుకొని సన్నగా, ఒక 2 టమాటాలు తీసుకొని అవి కూడా చిన్నగా ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, బాగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, తీసుకొని అందులో వేసుకొని కొంచెం పులుపుదనం కోసం చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్, అది వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, నా దగ్గర సాంబార్ పొడి ఉంది, అది వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. తర్వాత కొంచెం ఆయిల్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం పప్పు ఉడకడానికి. తర్వాత పప్పుకు సరిపడా నీళ్ళు పోసుకొని 4 విజిల్ వచ్చేదాకా మూత పెట్టుకోవాలి. నాలుగు విజిల్లు వచ్చినాక పప్పుకి తగినంత ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా పోపు వేగనివ్వాలి. బాగా వేగినాక మెదుపుకున్న పప్పు అందులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే